వ్యాసగడి అని చెప్పి ఉంటుంది. అక్కడ వ్యాసుల వారు మహాభారతాన్ని తన శిష్యులకు బోధించినటువంటి ప్రదేశం అంట. అది కూడా ఇక్కడే జరిగింది. సో ఈ రకంగా మనం చూస్తే ఎన్నో విశేషమైనటువంటి దివ్యమైనటువంటి లీలలు, ఆధ్యాత్మికమైనటువంటి లీలలు జరిగినటువంటి ప్రదేశము ఈ యొక్క నైమిషారణ్యం. ఇక్కడ సూత గోస్వామి 88,000 మంది సాధువులకు భాగవతాన్ని బోధించినటువంటి ప్రదేశం కూడా ఇదేనా, సుత్తతల్ అని చెప్పి ఉంటుందన్నమాట. అక్కడ కూడా మనం వెళ్తాం. అంటే భాగవతం అన్నటువంటిది వ్యాసుల వారు 4 వేదాలు రాశారు, 18 పురాణాలు రాశారు. అన్నీ చేసినా కానీ అసంతృప్తిగా ఉంది. ఎందువల్ల అంటే ఆయనకు అర్థం కాలేదు ఎందుకు అసంతృప్తిగా ఉన్నాను. నారదముని వచ్చారు, మీ అసంతృప్తి కారణం ఏంటి అంటే కలియుగంలో ఏదైతే అవసరమో అది మీరు చేయలేదు. ఎందువల్ల అంటే భగవద్గీత ఇంత ఉంటుంది, అది చూస్తేనే మనకు భయం. పెద్ద చదువుతాం లేదు, తర్వాత చదువుతాం లేదు. అటువంటిది వేదాలు 1,00,000 శ్లోకాలు అన్నమాట. మనం ఎక్కడ వీలవుతుంది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కనకదాసుల వారి గురువు గారు వ్యాసతీర్థుల వారి శిష్యులందరికీ కూర్చొని ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఉంటే ఒక్కొక్కటి ఆయన అడిగారు, కనకదాసుని అడిగారు. కనకదాసుని ఏమడిగారు అంటే, ఒక్కొక్క వ్యక్తిని చూపించి ఇతను వైకుంఠానికి వెళ్తాడా అని అడిగారు. కనకదాసు చెప్పాడు పోడన్నాడు. ఇతను వెళ్తాడా అన్నాడు, పోడన్నాడు. ఇతను వెళ్తాడా అన్నాడు, పోడన్నాడు. చివరి గురువు గారు నేను వెళ్తానా అని అడిగారు. మీరు కూడా వెళ్ళరు అన్నాడు. మరి నీ సంగతి ఏంటి అన్నాడు. అంటే కన్నడ భాషలో నాను హోగిదిరే హోగబోదు. అమ్మ ఇక్కడ చేస్తున్నాయి రండి. నాను హోగిదిరే హోగబోదు, నేను పోతే పోతాను. నేను అన్న భావన నాలో పోతే అప్పుడు పోతాను. అందరికి కోపం వచ్చింది. గురువుగారే వెళ్ళనని చెప్పాను, వీడు వెళ్ళిపోతాడంట వైకుంఠానికి. నాను హోగిదిరే హోగబోదు, నేను అన్నది పోతే పోతాను. సో కాశీకి పోయి ఏం పోగొట్టుకోవాలో ఏం వదిలేయాలంటే నేను అనేటువంటి అహంకారం వదిలేసుకోవాలా. అంతేగాని కాకరకాయ మనం తినం కాబట్టి కాశీకి పోయి నేను కాకరకాయ వదిలేస్తానండి అంటే, నేను మామిడి పండు వదలకూడదా? అమ్మా గురువుగారు 2-3 నెలలే గురువుగారు సంవత్సరానికి వచ్చేది. పండుల్లోకి రాజు అన్నారు గురువుగారు. అది వదిలేస్తాయి గురువుగారు, కాకరకాయ వదిలేస్తాను గురువుగారు. మనకు ఏదైతే మోక్ష మార్గంలో ఆటంకంగా ఉందో దాన్ని వదిలేయాలి. అక్కడ మన బలహీనత ఏంటి అది వదిలేయాలి. అక్కడ ఏది మనల్ని ఈ భౌతిక జగత్తులో బంధిస్తుందో మళ్ళా జన్మించడానికి, అటువంటి దాన్ని వదిలేయాలి. అక్కడ అటువంటి దాన్ని వదిలేయాలి. కాశీకి పోతే నీకు ఇష్టమైంది వదిలేయమన్నారు, అంతేగాని కాకరకాయ కాదు. ఎందువల్ల మనుష్యది అంటే మీరు చూడండి, వేదాలు అటు నుంచి ఇటు నుంచి ఎటు నుంచి చూసినా కానీ ఒకే ఒకటి గమ్యం ఏంటి అంటే, ఈ తీర్థయాత్రలు చేయడం ద్వారా కానీ, శాస్త్రాలు అధ్యయనం చేయడం ద్వారా కానీ, భజనలు చేయడం ద్వారా కానీ, అన్నిటి యొక్క పరమార్థం గమ్యం ఏంటి అంటే మనుష్య జన్మలో మోక్షాన్ని పొందాలి. మళ్ళా ఈ దుఃఖాలు ఉన్నటువంటి ప్రపంచానికి రాకూడదు. దానికోసం ఉద్దేశింపబడింది. కానీ మనమేమనుకుంటాం, తీర్థయాత్రలు చేసినా, శాస్త్రాలు చదివినా, పూజలు చేసినా, మంత్రాలు పఠించినా అన్నిటికీ గమ్యం ఏంటి అంటే డబ్బు రావాలి, ఎంజాయ్మెంట్ రావాలి. ఓకే, డబ్బు వస్తుంది. డబ్బు వచ్చినోడు జన్మ, మృత్యు, ముసల్తనం, వ్యాధి వీటిని ఏమైనా తప్పించుకోగలడా?
అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ 4 క్లేశాలు తప్పించుకోలేడు. అదే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, ఆ బ్రహ్మామూనాంలో ఒక పునరావర్తినో అర్జున మాము పేద్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మన విద్యతి, అక్కడ పునర్జన్మ లేదు. ఈ విలువైనటువంటి మనుష్య జీవితం దేనికోసం వినియోగించాలా అంటే ఆయన్ని చేరుకునేదానికి. ఎక్కడైతే జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి ఇవి లేవో. వ్యాసుల వారికి తాతగారు ఉన్నారు. ఆయన పేరు ఏంటి అంటే శక్తి. ఏం పేరు? ఇట్లాంటివి చేస్తే ఎక్సర్సైజ్లు కొంచెం బాగుంటుంది, నిద్ర లేకుండా. శక్తి ఆయన పేరు. ఆయన వ్యాసుల వారిని ఒకటి అడిగారంట, ఏమయ్యా నిన్ను భగవత్ స్వరూపం అంటారు కదా, నాకు చిన్న కోరిక ఉంది తీర్చే అన్నారంట. చిన్న కోరిక. ఏంటి తాతగారు అన్నారంట వ్యాసుల వారు. మృత్యువు లేకుండా చేయవయ్యా అన్నాడంట. ఏంటి చిన్న కోరిక? పుట్టినవాడు గిట్టక తప్పదు, నేను చేయలేను అన్నాడంట. మరి ఇంకా నువ్వు భగవత్ స్వరూపం దేనికే? చేయలేకపోతే నా కోరిక ఎట్టైనా నువ్వు తీర్చాలన్నాడు. అప్పుడు వ్యాసుల వారు చెప్పారంట, మీ కోరిక నేనైతే తీర్చలేను కానీ యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన మృత్యువుకి ఇన్ఛార్జ్ కదా, ఆయన ఏమైనా హెల్ప్ చేస్తాడేమో, ప్రయత్నం చేద్దాం అన్నాడంట. సరేనని చెప్పి ఆయన యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారంట. యమధర్మరాజు వ్యాసుల వారిని చూసి నమస్కరించుకొని, ఏంటి స్వామి ఇట్లా వచ్చారంటే, మీరు మా తాతగారు, ఆయనకు కోరిక ఉంది, మీరు తీరుస్తారేమోనని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏంటి ఆ కోరిక అన్నారంట. ఆయనకి మృత్యువు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, నాదేం లేదు, కాలపురుషుడు వచ్చి నాకు చెప్తాడు ఏం టైం అయిపోయింది అని. దాన్ని బట్టి నేను వెళ్ళి పికప్ చేసుకొని వస్తాను అంతే. ఐఎమ్ ఏ పికప్ మ్యాన్. నాదేం లేదు. కాలపురుషుడు ఏమన్నా సహాయపడతాడేమో అడుగుదాం. సో కాలపురుషుడిని పిలిపించారు. ఆయన ఏమంటున్నాడంటే, మా తాతగారి కోరిక ఇది, మృత్యువు లేకుండా ఉండాలంటే ఆయన అంటున్నారు, నాదేం లేదండి, చిత్రగుప్తుడు చిట్టపద్దు నుంచి చూసి చెప్తాడు నాకు, నేను అది మీకు క్యారీ చేస్తాను అంతే, ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, నాదేం లేదు, అంత చిత్రగుప్తుడు చిట్టపద్దులో నుంచి ఉందంతా అన్నాడు. మరి చిత్రగుప్తుడిని పిలిపించారు. అయ్యా మీరు కోరిక ఇది, మీరేమైనా సహాయం చేస్తారా? ఆయన అన్నాడు, స్వామి మీకు తెలియదేముంది, నేను రైటర్ని కాదు రీడర్ని. ఏంటి? ఏం కాదు? రైటర్ని కాదు రీడర్ని. అంటే రాసేవాణ్ణి కాదు, చదివేవాణ్ణి నేను. ఈ పుస్తకంలో రాసేది ఎవరు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో. హృదయంలో తిష్టవేసిన పరమాత్మ ఆయన. ఉపనిషత్ శ్వేతేశ్వరోపనిషత్ చెప్తుంది. ఏమని చెప్తుంది? శరీరం అన్న చెట్టు మీద 2 పక్షులు కూర్చుని ఉన్నాయి. ఎన్ని పక్షులు? 4. 2. ఒక పక్షి మంచి చెడు ఫలాలు తింటూ ఉంది, ఆ చెట్టు మీద ఉండేది. ఇంకో పక్షి సాక్షిభూతుడిగా గమనిస్తూ ఉన్నాడు. ఆ గమనించే సాక్షిభూతుడే పరమాత్మ. ఆయన మనం చేసే మంచి చెడు అన్ని నోట్ చేసుకుంటా ఉన్నాడు. అది చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది మన డేటా అంతా కూడా. దాన్ని బట్టి మనకు చిత్రగుప్తుడు చదివి చెప్తాడు. నేను చదివి చెప్పేవాడినే స్వామి, నేను రాసేవాడిని కాదు. సరేనాయా బాబు, ఇలా తాతగారి గురించి ఏం రాస్తున్నారు అదని చదివి చెప్పాయన్న. సరేనండి. శక్తి అని పేజీ తీశాడు. మన పేర్లతో పేజీలు ఉంటాయి అక్కడ, తెలుసా? ఎంత ఫేమస్ మనం. యమధర్మరాజు దగ్గర, చిత్రగుప్తుడి దగ్గర ఉండే పుస్తకంలో మనందరి పేర్లు ఉంటాయి. దాంట్లో మొత్తం మన హిస్టరీ, చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఏమేం చేశామో, ప్రతి క్షణంలో ఏం చేశాము, కనిపించేది కనపడింది మొత్తం నోట్ అయ్యి ఉంటుంది అనమాట. ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా ఏంటి అంటే భగవంతుని టెక్నాలజీని కాపీనే. సెల్ ఫోన్ లో సిమ్ పెట్టారు. ఆ సిమ్ మీరు పెడితే అది పనిచేస్తుంది. ఆ సిమ్ ఉన్నంత వరకు మీరు ఎన్ని కాల్స్ చేసుకున్నారు, ఎన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు, ఎన్ని సెకండ్లు మొత్తం డేటా. ఆఫ్టర్ ఆల్ పనికి మాలిన ఒక సైంటిస్టే తయారు చేయగలిగినప్పుడు
పరమాత్మ నెట్వర్క్ కూడా అదే. పరమాత్మ సిమ్ ప్రతి ఒక్కడి హృదయంలో ఉందన్నమాట. అది ప్రతి ఒక్కడు చేసేది నోట్ చేసుకుంటా ఉంటుంది పరమాత్మ సిమ్. మీ తాతగారి గురించి ఏం రాస్తున్నారో చదివి చెప్తానని చెప్పి పేజీ తెచ్చారు. శక్తి అని మొదటి లైన్ చదివారు. ఈయనకు మృత్యువు లేదు అని రాసింది. ఆయన ఎంత లేదు సార్, అదే కదా నేను కోరుకుంది. అయ్యా ఆగండి, రెండో లైన్ ఉందన్నాడు. ఏంటది అని. ఈయనకి మృత్యువు లేదు కానీ 4 వ్యక్తుల్ని ఏకకాలంలో ఎప్పుడైతే కలుస్తాడో అప్పుడు పట్ పోతాడు. ఎవరా 4 వ్యక్తులు అంటే వ్యాసుల వారు, యమధర్మరాజు, కాలపురుషుడు, చిత్రగుప్తుడు. పట్ పోయాడు. సో భగవంతుడు ఏం చెప్తారు అంటే దుఃఖాలయం అశాశ్వతం. ఇది దుఃఖాలకు ఆలయం, ఇది అశాశ్వతం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండేదానికి లేదు.